కనెక్షన్ కాని వాళ్ళు ఎవ్వరు లేరు ఈ బిజినెస్లో. తర్వాత మా మిసెస్ని ఇలాంటి ఒక ట్రైనింగ్కి తీసుకొచ్చి కూర్చోబెడితే ఆమె కూడా అర్థమైంది డబ్బులు వస్తాయని చెప్పేసి. మెల్లమెల్లగా సపోర్ట్ అనేది దొరికింది. ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ ఎవ్వరు కూడా నా మాట వినట్లేదు. ఎందుకంటే నేను అప్పులలో ఉన్నా. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నేను డబ్బులు అప్పు అడుగుతానేమో అన్న ఒక ఉద్దేశంతో నా ఫోన్లు లేపడం మానేసిండ్రు. నన్ను చూస్తే పారిపోవడం మానేసిండ్రు. నన్ను చూస్తే పారిపోయేది, ఎవరు కూడా నా ముందర వచ్చి నిల్చునేది కాదు. బట్ ఒకటే, వెస్టీజ్లో నేను సక్సెస్ అవుతా అనే ఒక నమ్మకం నాకు బలంగా ఉంది. ఎవ్వరు నా మాట విన్నా వినకపోయినా నేను నా గోల్ రీచ్ అవుతా, నా అప్పులన్నీ తీర్చేసుకునే ఒక అవకాశం నాకు దొరికింది అని చెప్పేసి ఈ బిజినెస్ని ఒకటే వేలో చేసుకుంటూ వెళ్ళిపోయినా థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 60 లక్షల అప్పు తీరిపోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అప్పులు ఉన్నాయని మనకు చాలామంది చెప్తూ ఉంటారు. వెస్టీజ్ బిజినెస్ మనం ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నాకు 5 లక్షల అప్పు ఉంది, అప్పు అయిపోయిన తర్వాత నేను వెస్టీజ్లోకి వస్తా అంటారు చాలామంది. జీవితంలో మీ అప్పు తీరదు, మీరు వెస్టీజ్లోకి రారు, అవకాశం లేదు. మీకు 1 కోటి రూపాయల అప్పు ఉందా, ఫస్ట్ వెస్టీజ్ టేకప్ చేయండి. 1 కోటి రూపాయల అప్పు ఉన్నా సరే వెస్టీజ్ టేకప్ చేయండి. థ్యాంక్ యూ. నేను ఈరోజు మీకు ఒక అప్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడడానికి స్టేజ్ మీద వచ్చిన. వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్లో డబ్బు ఎట్లొస్తుంది, చాలామందికి డౌట్ ఉంటుంది. సార్ చెక్స్ నాకు లాస్ట్ మంత్ 10,000 వచ్చింది, ఈ మంత్ 2,000 వచ్చింది, ఇంకా నేను ఈ బిజినెస్లో ఉండా అని చెప్పి మన డౌన్ లైన్స్ మాట్లాడుతూ ఉంటారు. డిసప్పాయింట్ అవుతారు. డోర్ వేసుకుంటే మళ్ళీ అది ఇయర్ ఇక లాకేస్తారు లోపల నుంచి. రైట్, అది మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. మా ఫ్యామిలీ, నా భార్య, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ బేబీ అక్కడ ఉంది, థ్యాంక్ యూ. అండ్ మై సన్. బిజినెస్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మంత్ నాకు వచ్చినటువంటి ఇన్కమ్ 621 రూపాయలు. 2017లో ఈ బిజినెస్ అవకాశం వచ్చినప్పుడు నన్ను పిలిచిన వాళ్ళ కోసం వెళ్ళి నేను ఒక 10,000 రూపాయల ఐటమ్ కొనుక్కుంటే నాకు వచ్చినటువంటి బోనస్ అది. అందరికీ కూడా ఫస్ట్ మంత్ 200, 350 రూపాయలు వచ్చినప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే జనాలకి వెళ్ళి చెప్పేటప్పుడు మీకు డబ్బులు రాలేదని చాలా ఫీల్ అయిపోయి చెప్పడానికే వెళ్ళరు ముందుకు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 40 రూపాయలు వస్తే 40 రూపాయల గురించే మాట్లాడండి. నేను కొనుక్కుంటే 40 రూపాయలు వచ్చినాయి, ఈరోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన, సంవత్సరం తర్వాత నాకు 50,000 వస్తాయి, నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి. ఫస్ట్ నేను నీ దగ్గరికే వచ్చిన, ఆల్రెడీ జాయిన్ అయి పని చేస్తున్న వాళ్ళకి ఇంత వచ్చిందని చెప్పి చూపెట్టండి. మీకు 40 వస్తే 40 చూపెట్టండి. నిజాయితీగా ఉండండి బిజినెస్లో. 621 రూపాయలు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ 1,103 రూపాయలు, థర్డ్ మంత్ 14,963. చూద్దాం చప్పట్లు మళ్ళీ వస్తాయో లేవో చూద్దాం, ముందు చూద్దాం. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 10,000 పీవీ బ్రోంజు డైరెక్టర్కి. ఇప్పుడు ఎంత పరేషాన్ అవుతున్నాం. 5,500కే నాతోటి కాదు సార్ పరేషాన్. ఈ 5,500 డబల్ పీవీ ఆఫర్, అబ్బా, అది కూడా కాదు. 10,000 పీవీ, బ్రాంచెస్ లేవు, ప్రోడక్ట్స్ లేవు. మేము ఏ ట్రైనింగ్కి రావాలన్నా విజయవాడకు వచ్చేటప్పుడు ఆదిలాబాద్ నుంచి. ఈరోజు ట్రైనింగ్స్ అన్నీ మీ చుట్టుపక్కల ఉన్నా కూడా మాతోటి కాదు సార్, ఇది కాదు మాతోటి. 2 నెలల బ్రోంజ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. 16,992 రూపాయలు సిల్వర్ డైరెక్టర్. చూడండి అక్కడ ట్రావెల్ ఫండ్ చూడండి. నెక్స్ట్ 7,637 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 17,000 తీసుకున్న తర్వాత 7,000 రూపాయలు రాగానే ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది. టీం అంతా పోతున్నది, ఇక వాళ్ళు వస్తలేరు, వాళ్ళు ఉండరు, అయిపోయింది. ఇక్కడ డిసప్పాయింట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. లీడర్స్ గుర్తుపెట్టుకోండి, ఇది బిజినెస్ జాబ్ కాదు. కొంచెం వెయిట్ చేయండి. ఇన్కమ్ అనేది అప్ డౌన్స్ అవుతూ ఉంటుంది. నేను టోటల్గా వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన కాడికి వెళ్ళి ప్రతి ఒక్క నెల చెక్ నేను మీకు ఈరోజు చూపించబోతున్నా. ఈరోజు ఇక్కడ నిల్చున్న ప్రతి ఒక్క లీడర్ ఈ అప్ అండ్ డౌన్స్ని ఆల్రెడీ ఫేస్ చేసి ఇక్కడికి వచ్చిండ్రు, మీకేం కొత్త కాదు. నెక్స్ట్ 4,462 రూపాయలు. ఇప్పుడు ఏమవుతుంది, ఫ్యామిలీ నుంచిగా ఫోర్స్ అవుతుంది, ఫోర్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. డబ్బులు ఇస్తలేడు అని చెప్పేసి
చెప్పడం స్టార్ట్ చేస్తారు. నో, మీరు స్ట్రాంగ్ ఉండండి ఫస్ట్. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఫ్యామిలీ మెంబర్స్కు తెలియదు. ఒక ప్లాన్ చేయండి, ఒక ట్రైనింగ్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మీ ఫ్యామిలీ సెట్ అయిపోతుంది. అప్పటి వరకు సెట్ కాదు. ఏ విధంగానైనా సరే తీసుకొచ్చి కూర్చోబెట్టండి. 5,800 ప్రతి ఇన్కమ్ మీరు చూడొచ్చు. 7,800 జూలై ఇక్కడ స్టార్ అవ్వడం జరిగింది. జూలై నెలలో స్టార్ అయినా ఆగస్టు మంత్లో స్టార్ అవ్వడం జరిగింది 9,800. ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, స్టార్ అయినప్పుడు కొంతమందికి ఎల్ఓబి లేక ఇన్కమ్ వచ్చినప్పుడు 9,000, 8,000, 7,000 వస్తుంది. డబల్ పీవీలో 6,000 వస్తుంది. డబల్ పీవీలో స్టార్ అయితే 6,000 వస్తుంది స్టార్కి. అర్థమవుతుందా? ఇక ఫీల్ అవుతారు, నాకు ఇన్కమ్ రాలే, నాకు 7,000 వచ్చింది, నాకు 6,000 వచ్చింది. జనాలకు చెప్పడానికి భయపడతారు. నో, మీకు ఎంత వచ్చిందో అంత చెప్పండి. ఇక్కడ టైటిల్ మీద ఇన్కమ్ రాదు, ఎల్ఓబి మీద ఇన్కమ్ వస్తుంది. ఎస్ఆర్ నో? కానీ నీకు అప్పుడు టైటిల్ పెద్దది కదా, నువ్వు ఫోకస్ టైటిల్ మీద చేయి. టీంలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిజమే చెప్పు, టైటిల్ మీద ఫోకస్ చేసి బాగా మాట్లాడు. నేను స్టార్ అయినా. మీ టీంలో దేన్ని ఫోకస్ చేస్తే మీకు టీం స్పీడ్ గ్రోత్ అవుతుంది అనే దాని మీద చెప్పాలి తప్ప డిసప్పాయింట్ అవ్వద్దు. 9,400 సెప్టెంబర్. అక్టోబర్ 8,661 రూపాయి. మై డియర్ లీడర్స్, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఎంత పిండి తీసుకుంటే అంతే రొట్టె వస్తుంది. ఎస్ఆర్ నో? ఎంత పిండి తీసుకుంటే అంతే రొట్టె వస్తుంది. పిండికి ఇంత తీసుకొని ఇంత పెద్ద రొట్టె రాలేదని చెప్పి ఏడుస్తూ ఉంటారు. నెలంతా నువ్వేం పని చేస్తున్నావు, ఎంత పీవీ వచ్చింది, దాని మీదకి వెళ్ళి ఇన్కమ్ వస్తుంది తప్ప నువ్వు స్టార్ అయినావు కదా, నువ్వు క్రౌన్ అయినావు కదా అని చెప్పేసి ₹1,00,000 నీ అకౌంట్లో రాదు. నవంబర్ 19,411 రూపాయలు. డిసెంబర్ 15,142 రూపాయలు. ఇది టోటల్ 1 ఇయర్ ఇన్కమ్. ఈ 1 ఇయర్ ఇన్కంలో ఎక్స్పెన్సెస్ చూస్తే 50,000 అయింది. బాధపడతా ఉంటారు మనోళ్ళు. బూట్ క్యాంప్కి రమ్మంటే 2,000 సార్, గాడు ఉన్నది విజయవాడలా. మీ ఇంటికైనా పెడతారు ఇక బూట్ క్యాంప్ని. చెప్పుల్ని లీడర్స్కి, మా ఇంటికి గౌతమ్ బాలి సార్ని కూడా మన ఇంటికే పిలుచుకుందాం. ఆలోచించుండి బాస్. నీ డౌన్లైన్ ఏది మాట్లాడితే నువ్వు అది మాట్లాడకు. నీ మైండ్లో ఏముంది ఫస్ట్, నీ మైండ్లో ఉన్నది నీ డౌన్లైన్కి చెప్పు తప్ప నీ డౌన్లైన్ చెప్పింది అప్లైన్కి చెప్తారు. సార్ బాగా డబ్బులు అవుతున్నాయి సార్, నేను ఆడికి రాను సార్, నేను ఈడికి రాను సార్. మనందరం వచ్చినాం ఓకే, బట్ మన మైండ్ ప్రకారం వెళ్ళాలి. కానీ మనం వాళ్ళ మైండ్ని తీసుకొని మన మైండ్ని చెడగొట్టుకోవద్దు. నువ్వు డిసైడ్ అయితే నీ టీంలో వచ్చే వాళ్ళు డిసైడ్ అవుతారు. అందరు రావాలని కండిషన్ లేదు. ఎక్కడైనా ట్రైనింగ్ ఉందంటే నువ్వు డిసైడ్ అయిపో. నువ్వు డిసైడ్ అయితే చాలు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నేను డిసైడ్ కాను, నా టీంలో 4 వస్తే అప్పుడు చూస్తా సార్. నా టీంలో ఫస్ట్ 4 అయితే బుక్ కానీ టికెట్లు. నీ టీంలో ఎప్పుడు బుక్ అయితే నువ్వు రాంది. క్లారిటీగా ఉండండి. డిసిజన్ మీరు స్ట్రాంగ్గా తీసుకోండి. ఫస్ట్ మంత్ టోటల్ చేస్తే ఫస్ట్ మంత్లో ఫారెన్ ట్రిప్ అచీవ్ అయింది. ఫస్ట్ ఇయర్లో ఫారెన్ ట్రిప్ అచీవ్ అయింది. ఫస్ట్ ఇయర్లో ఒక కార్ అచీవ్ అయినా, అదే ఇస్త్రీ పని చేస్తే కార్ వచ్చేదా, ఫారెన్ ట్రిప్ వచ్చేదా? ఫస్ట్ ఇయర్లో టోటల్ ఎంత ఇన్కమ్ వచ్చింది అంటే 1,21,533 రూపాయలు వచ్చింది. అదృష్టం ఏంటంటే మన గాడ్ నాకు ఆ రోజు నుంచే పరిచయం విజయరాజ్ సార్. అప్పటిదాకా నాకు తెలియదు విజయరాజ్ సార్, తెలియదు నాకు. నా కార్ లాంచింగ్ రోజు సార్ వచ్చిండు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ చేతుల మీదుగానే కార్ తీసుకోవడం జరిగింది ఆ రోజు. టోటల్ 1,21,533 రూపాయలు 1 ఇయర్ టోటల్ చేస్తే వచ్చింది. దాంట్లోకి వెళ్ళి 50,000 ఖర్చు అయింది, ఎక్స్పెన్సెస్ అయింది. ఓకే, మరి ఎంత వచ్చినట్టు? 70,000 వచ్చింది టోటల్ ఇన్కమ్. బట్ ఇప్పుడు రెండో సంవత్సరం చూద్దాం ఒకసారి. లాస్ట్ డిసెంబర్లో పే అవుట్ ఎంత ఉంది? 15,142 రూపాయలు ఉంది. నెక్స్ట్ మంత్లో ఇన్కమ్ ఎంత ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తే చాలామంది అలా అంటే 2,000 రూపాయలు తగ్గుతా సార్, లేకపోతే 1,000 రూపాయలు పెరుగుతుంది సార్. బట్ నా 1 మంత్ ఇన్కమ్ డిసెంబర్ 2018లో 15,000 అవుతే జనవరి 2018 నా ఇన్కమ్ 72,000 రూపాయలు, 72,000. ఎన్ని టైమ్స్ పెరిగింది? రియల్ ఈ చెక్ వచ్చిన రోజు అన్నం తినలే. నా జీవితంలో నా అకౌంట్కు అతిపెద్ద అమౌంట్ ఆ రోజు ట్రాన్స్ఫర్ అయింది. ఏ రోజు చూడలేదు నేను. మీరు కూడా గమనించండి. మీరు ఈరోజు ఏదో
జీవితంలో ఎక్కడనో జాబ్ చేస్తూ 20,000కో 15,000కో 12,000 రూపాయలకో మీరు జాబ్ చేస్తే వెస్టీజ్లో ఒకసారి ఆ ఇన్కమ్ డబల్ అయి పడ్డదనుకోండి, అదే మీకు జీవితాంతం గుర్తుంటుంది. ఇక్కడ 10 లక్షలు సంపాదించిన రోజు కూడా హ్యాపీనెస్ రాదు. ఈ హ్యాపీనెస్ నాకు జీవితాంతం గుర్తుంటుంది. 72,000 నా అకౌంట్లో పడ్డప్పుడు, 72,000 నా అకౌంట్లో పడితే ఆ రోజు ఫోన్ చేసిన నా అప్లైన్కి, 72,000 అకౌంట్లో పడ్డాయి, డ్రా చేస్తున్నా, అడిగితే మళ్ళీ నయ్యేనా అని అడిగి, నియ్యే తీసుకో అని చెప్పి చెప్పడం జరిగింది.